ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవునితో గడిపే భాగ్యం, దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహింపజేశాడు. చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవాది దేవుడు మనకు అనుకూలించి అనుమతించి ఈ ఉదయకాల సమయాన్ని దేవుడు అనుగ్రహింపజేసి ఈ శ్రమల కాలంలో 15వ రోజులో దేవుడు మనల్ని ప్రవేశింపజేశాడు. ఈ ఉదయకాలపు ధ్యానాన్ని కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దయగల తండ్రి, నీ పాదములకు స్తోత్రం. ఉదయకాలపు వేళ కొద్ది నిమిషాలు ప్రభువా మీ పాద సన్నిధిలో గడుపుటకు అనుకూలమైన మాకు ఇచ్చిన ఒక పదనతగా స్తోత్రం. శ్రమల కాలపులో 15వ రోజున మాకు మీరు అనుగ్రహింపజేశారు. కొద్ది నిమిషాలు ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మందరితో మీరు మాట్లాడుతూ ఉండకే కనపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వద్దాం. ఈ 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం చాలా చక్కటి అధ్యాయంగా పండితులు వర్ణించారు. మంచి మంచి ధ్యానాలు, మంచి మంచి వాక్యాలు దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఈ 15వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు ఈ 15వ అధ్యాయంలో ఫలించుట అనే మాట మనకు ఎక్కువగా కనపడుతూ ఉంది. దాదాపుగా 15 సార్లు లేక 13 సార్లు ఫలించుట అనే మాట మనకు ఎక్కువగా కనపడుతూ ఉంది. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి అని మనం గమనిస్తే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించండి, అనాది కాలములోనే ఆదాముతోనే దేవుడు చెప్పినటువంటి మాట, మీరు ఫలించండి. ఆనాడు తన బిడ్డలైనటువంటి వారిని దేవుడు ఫలించమని చెప్పాడు. నేడు మనమును కూడా ఆయన ఫలించమని చెప్పాడు. ఒక చిన్న విత్తనాన్ని మనం నాటితే అది చిన్నగా పెరిగి పెద్దదై అది మహావృక్షముగా అవుతూ ఉంది. అలాగైతే ఒక చిన్న విత్తనం ఒక మహావృక్షం ఎలా అవుతుందో, పెద్దదవుతుందో, ఆ కాలపు మధ్యలో అది పెరిగి వృక్షమవుతుందో మనం గమనిస్తాం. ఆ చెట్టును మనం పెంచుతూ ఉన్నప్పుడు, నాటుతూ ఉన్నప్పుడు ఇది మంచిగా ఫలాలు ఇవ్వాలి, దీని ఫలాలు నేను అనుభవించాలి, తినాలి అనేటువంటి ఆశ చేత మనం ఆ చెట్టును నాటుతాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మానవులను కూడా ఒక చెట్టు లెక్కనే భూమి మీద మనల్ని ఉంచాడు. దేవుడు మనకు జీవాన్నిచ్చి, ఆత్మనిచ్చి, దేవుని ఆత్మ నడిపిస్తూ జ్ఞాన వివేకాన్ని దేవుడు అనుగ్రహింపజేసి మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, చదువును కానీ ఉద్యోగాలను కానీ దేవుడు మనకు ఆయన అన్ని విధాలుగా అనుగ్రహింపజేశాడు. చెట్టును నాటి మనం ఏ విధంగా అయితే తన ఫలాల కోసం ఎదురు చూస్తామో, దేవాతి దేవుడు మనలను గుర్తించి మన ద్వారా మంచిగా బ్రతకాలని, మంచిగా జీవించాలని, మంచిగా ఆయన సన్నిధికి రావాలని ఆయన ఇష్టం, ఆయన అభిష్టం. అందుకే దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. దేవుని యందు నిలిచి ఉండాలి.
దేవుని యందు మనము నిలిచి ఉండాలి. దేవుని యందు మనము నిలిచి ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. దేవుని యందు మనము నిలిస్తే దేవుడు మన యందు నిలుస్తాడు. 15వ వచనం మొదటి భాగంలో అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. మనం ఫలిస్తూ ఉన్నప్పుడు, మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు ఇన్ని ఆశీర్వాద ఫలాలను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. ఒక నిజమైన ద్రాక్షావల్లి ఏ విధంగా అయితే అది ఫలిస్తూ ఉందో, అది గుత్తులు గుత్తులుగా ఫలాలను అందిస్తూ ఉందో, ఆ ఆశీర్వాద ఫలాలను కూడా దేవుడు మనకు ఆయన అందించాలని ఆయన ఆశ. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. చెట్టులో ఉన్నటువంటి కొమ్మ లేకపోతే ఏదైనా ఆటంకంగా ఉంటే ఆ చెట్టు నుంచి మనం ఏదైతే దాన్ని దూరం చేస్తామో, అలాగే చెట్టులో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి వాటిని కూడా దేవుడు దూరం చేస్తాడు అని అంటారు. దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు మనల్ని ఇంకా సమీపంలోనికి దేవుడు ఆయన నడిపిస్తాడు. దేవుని శుభవచనాలను, దేవుని వాక్యాన్ని వింటున్న మనం దేవునిలో మనము నిత్యము మనము నిలిచేవారిగా, దేవునిలో మనం ఉండేవారిగా, దేవునిలో మనము దీవించబడేవారిగా మనం ఉండాలి. ఇక్కడ బైబిల్ వాక్యంలో మనం చదివినటువంటి మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు 8వ వచనంలోకి వస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆయన మనములను ఫలింప చేయాలనే ఆయన ఆశ, మనములను దీవించాలనే ఆయన ఆశ, మనము దినదినాభివృద్ధి చెందాలనే ఆయన ఆశ. అయితే మనము దీవించబడితే, మనము ఆశీర్వదించబడితే, మనం ఫలించుట వలన దేవాతి దేవుడు మహిమపరచబడతాడు. ఆధ్యాత్మికంగా దేవునిలో మనం ఫలించే వారిగా మనం ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనము ఫలిస్తామో, మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామో, దేవుడు మనములను ఫలింపజేసేవారిగా దేవుడు ఉంటాడు. 8వ వచనం అంటాడు కదా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మనం ఫలిస్తే దేవుడు మహిమపరచబడతాడు. మనము దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనము ఫలించే వారిగా దేవుడు ఉంచుతాడు. ఆ ఫలింపును బట్టి దేవుడు మహిమపరచబడతాడు అనేటువంటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అయితే దేవునిలో మనము ఫలించే వారిగా మనం ఉండాలి. 5వ వచనంలో ఒక చక్కటి మాటను చూడండి. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఫలించుట. 5వ వచనం బహుగా ఫలించుట. దేవునిలో ఉంటే ఫలించటం, బహుగా ఫలించటం, దేవుని ఆశీర్వాదాలు అంతకంతకు ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఆ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి, దేవునికి వ్యతిరేకంగా ఉండి, దేవుని సన్నిధికి రాక, దేవుని సముఖంలోనికి రాక, దేవుని నమ్ముకోక, దేవుని విశ్వసించక మనమేమి చేయగలం? మనమేమీ చేయలేం. కానీ దేవుని విశ్వసించి, దేవుని నమ్మి, దేవుని హృదయపూర్వకంగా హత్తుకొని జీవించి రక్షణ మారు మనసు పొంది దేవునిలో మనం ఉంటే, దేవుని సన్నిధికి వస్తే, దేవుని హృదయాలను హత్తుకొని జీవిస్తే, మారు మనసు కలిగి బాప్తీసం తీసుకొని పాపినని గ్రహించి పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు కనికరించి పాపాలను తీసివేసి, పాపాలను రక్తముతో కడిగి ప్రోక్షించి శుభ్రముగా కడిగి
పాప జీవితంలో నుండి, రోత జీవితంలో నుండి దేవుడు దూరం చేసి ఆయన యందు ఫలించేవారిగా ఈ శ్రమల కాలపు దినాలలో ఈ 15వ రోజులో దేవుణ్ణి విశ్వసించి ఆయన్ను నమ్మి ఆయన పాదాలు పట్టుకోగలిగితే నువ్వు ఫలిస్తావు. నువ్వు బహుగా ఫలిస్తావు. నువ్వు బహుగా ఫలిస్తావు. నువ్వు ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడు. సోదరుడా, సహోదరి, ఇలాంటి డోసులోనైనా దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. 8వ వచనంలో అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన బహుగా ఫలిస్తావు. యేసు ప్రభువును నమ్ము, విశ్వసించు, ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, పాప శాపమున్న నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దూరం చేసి రక్తముతో కడిగి పాపాలు తీసివేసి పరిశుద్ధపరచబడి ఆయన నీ యందు ఫలించేవాడిగా, నిన్ను ఫలింపజేసేవాడిగా ఉంటాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దయాళుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. ఈ 15వ రోజు శ్రమల దినాలలో కూడా నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం. నీ బిడ్డలు వింటూ ఉండగా మీరే మాట్లాడతారని కూడా నమ్మచ్చు. యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి.